హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేటివ్ ఛానల్. దిస్ ఈజ్ అరుణ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఏంటి బయట వచ్చా అనుకుంటున్నావా? సో ఇక నుంచి కొన్ని వీడియోస్ అయితే బయట చేద్దామని అయితే ప్లాన్ చేసా, అవుట్డోర్లో. సో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అండ్ కొంచెం క్వాలిటీ అయితే డౌన్ ఉంటుంది అనమాట, ఎందుకంటే మన మొబైల్ క్వాలిటీ అంత క్యాప్చర్ చేయలేదు కాబట్టి త్వరలో అది కూడా అప్గ్రేడ్ అయితే చేద్దాము. అండ్ మీరు ప్రీవియస్గా ప్రాజెక్ట్ వర్క్స్ ఎందుకు చేయాలి, అసలు దానివల్ల యూజ్ ఏమి అనే వీడియో చూడకుంటే పైన ఐకార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఉంటుంది, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. స్టూడెంట్స్ అయితే 100% చెక్ చేయాలా, వాళ్ళకి చాలా బాగా యూజ్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఈ వీడియోలో మనం అయితే టాప్ 10 ఐడియాస్ అంటే ప్రాబ్లమ్స్ గురించి అయితే మాట్లాడుకుందాము, మనం ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ చేయడానికి. అండ్ మన చుట్టూ సమాజంలో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అందులో నుంచి నేను 10 మెయిన్ టైటిల్స్ అయితే తీసుకున్నాను అనమాట, ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది. ఈ వీడియోలో నేను జస్ట్ ఆ 10 టైటిల్స్ అయితే చెప్తాను. అండ్ దానికి సంబంధించిన ఫుల్ PDF అనేది నా దగ్గర అయితే ఉందన్నమాట. ఆ ప్రాబ్లం అండ్ దానికి కావాల్సిన ప్రాజెక్ట్ వర్క్ కూడా, దాని నుంచి మీరైతే డిఫరెంట్ ప్రాజెక్ట్ వర్క్స్ అయితే డెవలప్ అయితే చేయొచ్చు. సో మీకు ఒకవేళ PDF కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ అండ్ మనల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న స్క్రీన్ షాట్ అండ్ ఈ వీడియోకి లైక్ చేసిన స్క్రీన్ షాట్స్, ఈ 3 స్క్రీన్ షాట్లు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఈ వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి, 3 స్క్రీన్ షాట్లు. నేనైతే తప్పకుండా మీకు ఆ PDF అయితే షేర్ అయితే చేస్తాను. ఎవరన్నా ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటుంటే వాళ్ళకి ఆ PDF తప్పకుండా యూజ్ అవుతుంది అనమాట. సో మీరు ఈ 3 స్క్రీన్ షాట్లు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేం లేట్ చేయకుండా ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నేనైతే పేపర్లో అయితే రాసుకొచ్చుకున్నాను అనమాట ఆ 10 టైటిల్స్ అనేవి. ఒక్కొక్కడైతే మీకైతే చెప్తాను, చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ రీసైక్లింగ్. సో మనకి వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ రీసైక్లింగ్ మన ఇండియాలో మెయిన్గా వేస్ట్ పైన అయితే చాలా ఐడియాస్ అయితే కావాలి, చాలా ఇన్నోవేషన్ చేసి మనకు కొత్త అయితే చేయాలన్నమాట. రీసైక్లింగ్ పైన ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ అనమాట ఈ బ్రాంచ్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాటర్ స్కేర్సిటీ అండ్ పొల్యూషన్. సో డే బై డే మనకి పాపులేషన్ అనేది పెరుగుతూ ఉంది, దాంతోపాటు మనకి వాటర్ కూడా చాలా తక్కువ అయితే అయిపోతుంది అనమాట. సో దీనిపైన కూడా తప్పకుండా మీరైతే ఒక ఇన్నోవేటివ్ ఐడియా అయితే చేయొచ్చు. అండ్ దానిపైన ఒక ప్రాజెక్ట్ వర్క్ అయితే మీరైతే బిల్డ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ షార్టేజ్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో మనకి రోజు పెరిగే పాపులేషన్తో పాటు మనం వినియోగించే సౌకర్యాలు కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట. అందులో ఎలక్ట్రిసిటీ కూడా ఒకటి. ఈ ఎలక్ట్రిసిటీ పైన కూడా ఒక మంచి ప్రాజెక్ట్ అయితే చేయండి. దానికి కావాల్సిన పూర్తి డీటెయిల్స్ చెప్పే కదా PDF లో ఉంటాయని. సో ఇది మెయిన్ టైటిల్ అనమాట, ఎలక్ట్రిసిటీ షార్టేజ్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఎలక్ట్రిసిటీ అనేది మనకి మామూలుగా పల్లెటూర్లలో షార్ట్ అవుతూ ఉంటుంది అనమాట, ఒక 1 hour 2 hours అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా దానికి ఆల్టర్నేటివ్ వేలో మీరు ఒక ఇన్నోవేటివ్ ఐడియా తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే చేయొచ్చు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. మన ఇండియాలో మెయిన్గా చేయాల్సింది ఇదనమాట. ఎవరైతే దీనిపైన ఈ టాపిక్ పైన రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ పైన ఒక మంచి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ చేస్తారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బూమ్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే చాలా క్రూషియల్ పాయింట్ అనమాట మన ఇండియాలో. ఎప్పుడైతే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తామో ఆటోమేటిక్గా 1 step ముందుకు వెళ్తాం అనమాట మన ఇండియా అనేది. సో ఈ ఐడియా పైన తప్పకుండా మీరు ఒక మంచి ఇన్నోవేటివ్ ఐడియా ఆలోచించి దానిపైన అయితే చేయండి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ. అండ్ హెల్త్ పైన కూడా చాలా వరకు ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి, దానిపైన కూడా మీరైతే మంచిగా అయితే చేయొచ్చు అనమాట. హెల్త్ కేర్ పైన కూడా. సో హెల్త్ కేర్ పైన ఏమున్నాయి అంటే మీరు పూర్తి ఇన్ డీటెయిల్స్ కావాలంటే తెలుసు కదా, వాట్సాప్ ఛానల్లో 3 స్క్రీన్ షాట్లు అయితే పంపించేయండి, నేను షేర్ చేస్తా PDFని. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసరికి అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ ప్రాబ్లమ్స్. సో మీకు ఒకవేళ ఓపిక ఉంటే మీ చుట్టూ ఉన్న ఫార్మర్స్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వండి, వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది అయితే కలిసి అడిగి నోట్ చేసుకోండి. ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఎతకండి. అదే మీ ఇన్నోవేటివ్ అనమాట, అదే మీ ఇన్నోవేషన్ ఐడియా, ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్, ఇన్నోవేటివ్ స్టార్టప్ కూడా అవ్వచ్చు. చాలా వరకు స్టార్టప్స్ అనేవి ఈ ప్రాబ్లమ్స్ నుంచి తీసుకొని సొల్యూషన్ అయితే తీసుకొని చేస్తున్నారు అనమాట. సో ఒక్కసారి వెళ్ళి అడగండి, వాళ్ళని కన్సల్ట్ అవ్వండి, కమ్యూనికేషన్ చేయండి వాళ్ళతో. అండ్ సెవెంత్ వన్ వచ్చేసరికి ఎయిర్ పొల్యూషన్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఇది కూడా మెయిన్ ప్రాబ్లం, బట్ ఎయిర్ పొల్యూషన్ సంబంధించి కూడా మీరు మంచి ప్రాజెక్ట్స్ అయితే చేయొచ్చు. క్లైమేట్ చేంజ్కి సంబంధించి మీరు అవేర్నెస్ ఇవ్వచ్చు, లేదంటే దానిలో ముందుగానే చూపించే యాప్స్ కానీ ఇలాంటివి అయితే తయారు చేయొచ్చు. అలాగే ఎయిర్ పొల్యూషన్ సంబంధించి పొల్యూషన్ ఎలా తగ్గియాలి, పొల్యూషన్ తగ్గాలంటే ఏం చేయాలి, సో ఇలా దీనిపైన వర్కౌట్ చేసి మీరైతే R&D చేసి అయితే దానిపైన మంచి ఇన్నోవేటివ్ ఐడియా తీసుకొచ్చి దాన్ని అయితే మీరు ప్రాజెక్ట్ వర్క్స్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎయిత్ వన్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ ఇన్ఈక్వాలిటీ. ఈ ఎడ్యుకేషన్ ఇన్ఈక్వాలిటీ అంటే మనకి రూరల్ ఏరియాస్ ఉంటాయి, అర్బన్ ఏరియాస్ ఉంటాయి, అన్ని చోట్ల ఒకే రకమైన ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇలాంటప్పుడు మనకి ఈ ఎడ్యుకేషన్లో మనం కొత్త ఇన్నోవేషన్ తీసుకొని ఎడ్యుకేషన్లోనే ఇన్నోవేషన్ చేసేసి మనం
సో మంచి స్కిల్ ఉన్న ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. అలాగే అక్కడ డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేసుకొని వాళ్ళకి కొత్త అవన్నీ నేర్పించచ్చు అనమాట. సో అవన్నీ ఇన్ డెప్త్గా మనం మళ్ళీ మాట్లాడుకుందాము. ఇదైతే టైటిల్, దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కూడా పీడిఎఫ్లో అయితే ఉంటాయి. అండ్ 9th వన్ వచ్చేసరికి పబ్లిక్ సేఫ్టీ అండ్ ఉమెన్ సెక్యూరిటీ. ఇది కూడా మెయిన్ రీజన్, పబ్లిక్ సేఫ్టీ అండ్ ఉమెన్ సెక్యూరిటీ. మెయిన్గా ఉమెన్ సెక్యూరిటీకి సంబంధించి మీరు ఏ చిన్న ఇన్నోవేటివ్ ఐడియా తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసి వర్కౌట్ చేసి ప్రాక్టికల్గా చూపిస్తారు. సో తప్పకుండా మీకు స్టార్ట్అప్లకి అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఇది కూడా ఒక మంచి టైటిల్ అని చెప్పుకోవచ్చు. దీనిపైన వర్కౌట్ చేయండి, తప్పకుండా సక్సెస్ అయితే అవుతారు. అండ్ 10th వన్ వచ్చేసరికి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ గ్యాప్స్. సో ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే ఈ 9 సెక్టార్స్లో మీరు ఓన్గా మీ ఐడియాస్ని కమ్యూనికేట్ చేసి ప్రాబ్లమ్స్ వెతుక్కొని సొల్యూషన్ తీసుకొని ఇన్నోవేటివ్ ఐడియా ఇంప్లిమెంట్ చేస్తారో, దాన్ని ప్రాక్టికల్గా కన్వర్ట్ చేస్తారో, ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది పోతుంది. ఎందుకంటే మీరు ఒక స్మాల్ స్టార్ట్అప్ బిజినెస్ పెట్టినా మీకు 4 ఎంప్లాయీస్ కావాల్సి వచ్చినా 4 ఎంప్లాయీస్కి 4 ఎడ్యుకేటెడ్ పీపుల్కి అయితే ఎంప్లాయ్మెంట్ అయితే కల్పిస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా మీరైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ అలాగే స్కిల్ గ్యాప్స్, ఎవరైతే స్కిల్ ఓరియంటెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళకు కూడా మీరైతే మీ సెక్టార్లో స్కిల్, వాళ్ళకి ఏ స్కిల్కి అయితే ఉంటారో ఆ స్కిల్కి సంబంధించిన జాబ్ అయితే ఇవ్వగలుగుతారు. సో ఇవి మనం ఏ సెక్టార్ పైన అయితే కాన్సన్ట్రేషన్ చేస్తామో ఆ సెక్టార్కు సంబంధించిన వాళ్ళకైతే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు, అలాగే స్కిల్ గ్యాప్స్ లేకోకుండా మనం ఫుల్ అయితే చేయొచ్చు అనమాట. ఇవి 10 మనకి మెయిన్ ప్రాబ్లమ్స్ మన చుట్టూ సమాజంలో ఉండేవి. అండ్ ఇన్ డెప్త్ చాలా అయితే ఉన్నాయి, ఫ్యూచర్లో మాట్లాడుకుందాము. అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఒకవేళ పూర్తి పీడిఎఫ్ కావాలి అనుకుంటే తెలుసు కదా, మన వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. సో ఈ నెంబర్కి అయితే మీరైతే 3 స్క్రీన్ షాట్లు, తెలుసు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకున్నది అండ్ ఈ వీడియోకి లైక్ చేసిండేది, ఈ 3 స్క్రీన్ షాట్లు నాకైతే షేర్ చేయండి వాట్సాప్కి. నేను తప్పకుండా పీడిఎఫ్ అయితే ఫార్వర్డ్ చేస్తాను. ఈ చిన్న పని చేస్తే మీకు మంచి 10 ఇన్నోవేటివ్ ప్రాబ్లమ్స్ అయితే దొరుకుతాయి. దానికి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్స్ మీరు ఆలోచించుకొని చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మీరు ఒకవేళ స్టూడెంట్స్ అయితే మీ తోటి స్టూడెంట్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇన్నోవేటివ్ వేలో వెళ్ళాలనుకునే వాళ్ళు, ఇలా ఏదైనా కొత్తగా చేయాలనుకునే వాళ్ళు అయితే చాలా యూజ్ అవుతుంది అనమాట. ఈ వీడియో అనేది నచ్చింది అనుకుంటా. వీడియో కొంచెం క్వాలిటీ డౌన్ ఉన్నా కానీ మంచి కంటెంటే మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. సో దిస్ ఈజ్ అనుకుమార్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.